అన్ని మార్పులు వస్తాయి. జేమ్స్ చాప్టర్ 1:14 ఈచ్ పర్సన్ ఈజ్ టెంప్టెడ్. ప్రతి వ్యక్తి కూడా టెంప్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు అందరూ టెంప్టేషన్స్ అని ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ప్రతి ఒక్కరు టెంప్ట్ అవుతున్నారు. ఎందుకంటే వెన్ ఈజ్ డ్రా అవే బై హిజ్ ఓన్ డిజైర్. ఎందుకు? మన ఓన్ కోరికల వల్ల, నా ఓన్ కోరిక వల్ల, నీ ఓన్ కోరిక వల్ల మనం టెంప్ట్ అనేది అవుతున్నాం. అంటే లోపం ఎవరిలో ఉంది? మనలో ఉంది. ఎందుకు? ఎందుకంటే పాపం అనేది మనలో ఒక భాగం కాబట్టి, పాపం అనేది మనలో ఉంది కాబట్టి మనం ఈరోజు టెంప్ట్ అనేది అవుతున్నాం. సాతానుడికి మనం అవకాశం ఇస్తున్నాం. అది ఒకవేళ మనలోకి పోటు కాకపోతే ఈరోజు నువ్వు నేను కూడా దానికి లోబడం. నువ్వు నేను కూడా పాపం చేయాలనుకోం. అది మనలో ఒక భాగం కాబట్టి దానికి మనం అవకాశం అనేది ఇస్తున్నాం. మన ఇవ్వడం అదే తీసుకుంటుంది, అదే మనలోంచి తీసుకుంటుంది. సిన్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ నాట్ అవుట్ సైడ్. పాపం లోపల నుండి వస్తుంది, బయట నుండి రావట్లేదు. ఇక చూసుకున్నట్లయితే ఆదికాండం 4లో చూసినట్లయితే కేయిన్ ఉన్నాడు కదా, కేయిను దేవుడు అతనికి వార్నింగ్ అనేది ఇచ్చాడు. దేవుడు అతనికి వార్నింగ్ ఇచ్చాడు, కానీ అతను పట్టించుకోలే. అతను నెగ్లెక్ట్ చేశాడు. కేయిన్ డిడ్ నాట్ కంట్రోల్ ఇట్. కేయిను అతనిలో ఉన్న పాపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, అతను ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, దేవుడు చెప్పి నినలేకపోయాడు. అందువల్ల ఏమైంది? పాపం అతన్ని కంట్రోల్ చేసింది. ఇప్పుడు అర్థమైందా? పాపాన్ని అతను కంట్రోల్ చేయలేదు, పాపమే కేయిన్ని కంట్రోల్ చేసింది. ఒక్కసారి ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. పాపం ఎప్పుడు మనల్ని నాశనం చేయడానికే చూస్తుంది.